అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. టంగని 5 అవగాని ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ గూటికి చేరుకోవాల్సిన పక్షుల్లాగా ఎవ్వరి గూటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడిగారు మాత్రం ఇంకా కూర్చునే ఉంది. నన్ను కూర్చునేలా చేసింది. నేను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేనింత టార్చర్ అనుభవించలేదు. ఇక్కడ తీసుకొచ్చి పడేసి అంత టార్చర్ పెడుతున్నారు. నేనింటికెళ్ళిపోవాలి. ఈవిడెప్పుడు లేస్తుందో ఏమో. ఇంకా ఎదురు చూసి లాభం లేదు. మేడం, టైం అయింది. ఏంటి బాబాయ్ మీరు కూడా నన్ను మేడం అనకండి. అయ్యో, ఆఫీసులో అంతే మేడం, ఇలానే పిలవాలి. అసలు నేనిక్కడ నా మేనల్లుళ్ళనే అల్లుళ్ళు అని పిలవలేకపోతున్నాను. అలాంటిది మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాననుకోండి, ఇక అంతే సంగతులు. నేనే చెప్తున్నాను కదా బాబాయ్, అయినా నన్ను పేరు పెట్టి పిలిస్తే అడిగే వాళ్ళెవరు? మీ మామయ్య గారు ఉన్నారు కదా మేడం. నేను ఆఫీస్కు బయలుదేరినప్పుడు నాకివ్వాల్సిన వార్నింగ్లు కోటింగ్లు ఇచ్చి పంపించారు. మీకు వార్నింగ్లు కోటింగ్లు ఇచ్చారా? అవును మేడం, నా పేరులో మాత్రమే కోట్ ఉంటుంది. కోట్లు కాదు కదా, కనీసం వేసుకునే కోట్ కూడా ఉండదు. కానీ కోటింగ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అంతలా మావయ్య ఏమన్నారు బాబాయ్ మిమ్మల్ని? ఏమన్నారా? ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మీతో కలిసి వస్తానంటే అలా వెళ్ళకూడదన్నారు. అవునా, అలా అన్నారా? అవును మేడం, ఇంట్లో ఉన్నట్టు ఆఫీసులో ఉండటం కుదరదు. ఆఫీస్ అన్నాక కొన్ని రూల్స్ పాటించాలని చెప్పారు. మరి రూల్స్ పాటించాలి కదా మేడం. అదేం లేదు బాబాయ్. అంటే మీ దగ్గర రూల్స్ పాటించక్కర్లేదా? పాటించక్కర్లేదు బాబాయ్, అమ్మయ్య. మీరు ఫ్రీగా ఉండండి. అయితే డ్యూటీ అయిపోయాక మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్తారా? తప్పకుండా బాబాయ్. అబ్బా, థ్యాంక్స్ అమ్మా. వీళ్ల కారులో కూర్చుని వీళ్లు మాట్లాడుకునేది మొత్తం విని ఉప్పు తిన్న విశ్వాసానికి అక్కకు ఉప్పందించాలి. కూర్చోండి. నువ్వు ఈ పనులేం చేయక్కర్లేదు. ఆఫీస్లో పని చేస్తే చాలు. కార్ డోర్ తీయడం వేయడం లాంటివి నేను చూసుకుంటాను. మాలుడు మా అమ్మాయి, వాళ్ళ కోసం నేను డోర్ తీస్తే తప్పేంటి? తీస్తే తప్పేం లేదు గానీ ఆఫీస్ బయట మీరు ఇలా చేస్తే చూసిన వాళ్ళందరూ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటా. అంటే నేను ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? చూసే వాళ్ళు అలా అనుకుంటారని చెప్తున్నాను. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నేను వెళ్ళడం ఏంటి? నేను అల్లుడు అమ్మాయితోనే వస్తాను. అందరం ఇంటికే కదా వెళ్తున్నాం. సార్ మీరు కూర్చోండి సార్. మేడం మీరు కూర్చోండి. బాబాయ్ గారిని కూడా మనతో పాటే రానివ్వండి. లేదు మేడం, పెద్ద బాస్ గారికి కొన్ని రూల్స్ పద్ధతులు ఉంటాయి. వాటిని మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అమ్మాయి చెప్తుంటే నీకేంటయ్యా మధ్యలో? పర్లేదులే రూతర్. మామయ్య మీరెక్కండి. అలాగే మీరున్నాడు సార్. పెద్ద సార్ ఫోన్ చేసి నాకు చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వమని చెప్పారు సార్. ఇక్కడ ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటే దానికి తగ్గట్టే వాళ్ళు నడుచుకోవాలన్నారు. మీ మామయ్య గారు మీతో పాటే మీ కారులో వస్తూ పోతూ ఉంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మీ మామయ్య గారికి పనులు చెప్పాలంటే ఇబ్బంది పడతారు, భయపడతారు. అందుకే పెద్ద సార్ సెపరేట్ గా రమ్మంటున్నారు, అలాగే వెళ్ళమంటున్నారు. అది కూడా కరెక్టే. మామయ్య నాతో చనువుగా ఉండడం చూశారంటే అందరూ నెత్తికెక్కి కూర్చుంటారు. మామయ్యకి పని చెప్పడానికి ఖచ్చితంగా ఇబ్బంది ఫీల్ అవుతారు. విన్నారుగా, వెళ్ళి వేరే పికప్ చూసుకోండి. మీరండి సార్, కూర్చోండి. రేపు ఈ రోతరగాడికి కాఫీ ఇచ్చి నోరు కాలేలా చెయ్యాలి. అల్లుడు, బయలుదేరదామా? బయలుదేరదాం. కాకపోతే మీరు సపరేట్గా బయలుదేరండి, నేను సపరేట్గా బయలుదేరుతాను. అదేంటి అల్లుడు, నేను నీతో పాటే వస్తా. ఇందాక వాళ్ళ కారులో వెళ్దామంటే కుదరలేదు. నాకు కూడా కుదరదు గానీ మీరు బయలుదేరండి. అదేంటి అల్లుడు, నీ కారు ఖాళీగానే ఉందిగా. నేనిప్పుడు ఇంటికి రావట్లేదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అవునా? నాకు కూడా చాలా టైట్ గా ఉంది. పద, నేను కూడా వచ్చి రిఫ్రెష్ అవుతాను. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మధ్యలో మీరెందుకు మావయ్య? అసలు నాకు చిరాగ్గా ఉంది.
ఒకడికి మించి ఒకడున్నాడు. ఇద్దరిలో ఒక్కడికి కూడా మేనమామ పోలికలు రాలేదు. మేనమామ మీద జాలి దయ లేదు. కొత్తగా పెళ్ళైన జంటలా సైలెంట్గా కూర్చున్నారు. లాభం లేదు, మనమే మొదలు పెట్టాలి. ఏంటి సార్, మౌనవ్రతమా? మౌనవ్రతం ఏంట్రా? ఆఫీస్ దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇద్దరు చెరో వైపు సిటీని చూస్తూ సైలెంట్గా వస్తున్నారు కదా, అందుకే అలా అంటున్నాను సార్. అయితే ఏం చేయమంటావురా? మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నా. మీరు అలా ఉంటే బోర్ కొడుతుంది సార్, ఏదో ఒకటి మాట్లాడండి. నీకు బోర్ కొడుతుందని నేను మాట్లాడాలా? అది కాదు సార్, పగలంతా పనికి సంబంధించిన విషయాలే మాట్లాడి బోర్ కొట్టేస్తారు. ఆఫీస్ అయిపోయాకైనా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సార్. అన్నయ్య, ఆయన మాట్లాడరు, మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వరు. ఎందుకు మాట్లాడనివ్వను? విషయం ఉంటే ఎవరూ కాదండ్రు. టాపిక్ లేకుండా మాట్లాడాలంటేనే చిరాకు. టాపిక్ లేకపోవడం ఏంటి సార్? అసలు టాపిక్ అనే టాపిక్ గురించి ఎంత మాట్లాడొచ్చో తెలుసా సార్? రే, నీకు దండం పెడతాను, సుత్తి ఓపెన్ చేయకుండా లోపల దాచేయి. సార్, అసలు సుత్తి అనే టాపిక్ గురించి ఎంత సుత్తి కొట్టొచ్చో తెలుసా సార్? రే వదిలేరా, వద్దు. లేదు సార్, మీకు తెలియాలి సార్. సుత్తి పలు రకాలు. ఒకటి పేపర్ హ్యామరింగ్, అంటే కాగిత సుత్తి అనమాట. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. ఏదో పేపర్ మీద విసిరినట్టు 2 నిమిషాలు సుత్తి కొట్టిపోతారు. నెక్స్ట్ వుడెన్ హ్యామరింగ్, అంటే కొయ్య సుత్తి అనమాట. ఇది కాస్త పోలీస్ లాఠీ దెబ్బలు తగిలినట్టు కొంచెంగానే ఉంటుంది. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మనకు క్లాస్ పీకుతుంటారు చూడండి, ఆ బాపత్ అన్నమాట. రే చాలరా. కుదరదు సార్. నెక్స్ట్ ఫోన్ హ్యామరింగ్, అంటే ఫోన్ సుత్తి అన్నమాట. పని పాట లేనివాడు ఫోన్ చేసి గంటలు గంటలు సుత్తి కొడుతుంటాడు చూడండి, అదన్నమాట. ఇకపోతే ఐరన్ హ్యామరింగ్, అంటే ఇనుప సుత్తి అన్నమాట. ఇది మొదలు పెడితే పొలిమిలో సమ్మెట కొడుతుంటాడు చూడండి, అంత బలంగా ఉంటుంది. కొట్టడం మొదలు పెడితే చెవులు మారు మోగాల్సిందే. రే, నువ్వు వేస్తుంది ఐరన్ హ్యామరింగే కదా? ఎగ్జాక్ట్లీ సార్. మీకు ఇప్పుడు సుత్తి గురించి మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు మేకు అనే టాపిక్ మొదలు పెడదాం సార్. వాడు సుత్తితో కొడుతున్నాడు, నువ్వు చేతితో కొడుతున్నావా? సారీ సారీ సారీ. హాయ్ గీత, గుడ్ ఈవినింగ్. చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. మీ కాల్ వచ్చాకే ఉత్సాహం కూడా వచ్చింది. నా కాల్ రావడంతో ఉత్సాహం రావడం ఏంటండి? అదంతేలే, చెప్పండి ఇంకేంటి విశేషాలు? నా దగ్గర విశేషాలేముంటాయండి, మీ దగ్గర ఉంటాయి. మీరు చెప్పాలి. రోజు మొత్తం ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మీకు అలా అనిపిస్తోందా? మీ డైలీ రొటీన్ అదే కదండి. ఊరుకోండి, అసలే బుర్ర పాడైపోయి చిర్రెత్తిపోతుంటే. ఏమైందండి సుధీర్ గారు? ఏం లేదులేండి. ఏం లేదు అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, చెప్పండి, పర్లేదు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరని మన కవులు చెప్పారు గాని మగవాళ్ల మాటలకు అర్థాలే వేరని ఎవ్వరూ చెప్పలేదు. అయితే నేను చెప్తాను. వేళకోళాలు చాలండి, మీరు చెప్పండి ఏంటి విశేషాలు? అంటే ఏంటండి, నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదు కానీ సర్లేండి, అంత ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని నేనేం బలవంతం పెట్టను. ఇష్టం లేక కాదండి, అది ఎలా చెప్పాలో తెలియక చెప్పటం లేదు. అంత కష్టమేమొచ్చిందండి? మామూలు కష్టం కాదండి. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు.